మహేశ్వరం మహాధ్యాన పిరమిడ్ కి సంబంధించి కోఆర్డినేటర్ మాధవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మిగతా విషయాలు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే, బ్రహ్మాండంగా ఉన్నామండి. బ్రహ్మాండంగా ఉన్నారా? చెప్పండి, ఈసారి డిసెంబర్ 21 నుంచి 31 వరకు 10 days ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కదా. ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మ్యామ్, మీరు ఏర్పాట్లు అయితే మీరు దారి పొడుగునా చూస్తూనే వచ్చారు ఈ అద్భుతాన్ని. పత్రిజీ గారు ఎప్పుడో నిర్ణయించిన డిసెంబర్ 21ని గత సంవత్సరం యుఎన్ఏ వారు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా చెప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం మన ఈ కడతాల్ ప్రాంతానికే. కాబట్టి దాన్ని ఇంకా గొప్పగా చేసే విధంగా మా పిరమిడ్ సొసైటీకి సంబంధించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గ్లోబల్ వైజ్గా ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరము కడతాల్లో కాస్మిక్ పార్టీ అంటే విశ్వశక్తిని తీసుకునే ప్రయత్నంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ప్రపంచ శాంతికై ధ్యానం జరగాలి అని పత్రిజీ గారి కళను నెరవేర్చేదానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ప్రతి పక్కన ఊర్ల వాళ్ళు అందరి సహకారంతో ధ్యానంతో పాటు ప్రతిరోజు 6 గంటల ధ్యానంతో పాటు ప్రతిరోజు 1,00,000 మందికి అన్నప్రసాదన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం. ఓకే, ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు వారి కోసం స్పెషల్గా వచ్చే ఈ ఆల్రెడీ మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ గారు మా యొక్క మెంబరే, మీ అందరికీ తెలుసు. వారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారే కాకుండా ఎంతోమంది ఎమ్మెల్యేస్ను, ఎంపీలను, మినిస్టర్స్ అందరిని ఆహ్వానించుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి బుక్ రైటర్స్ కూడా ఈ కార్యక్రమానికి, స్పిరిచువల్ బుక్ రైటర్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ మేము ఇన్విటేషన్ ఇచ్చాము. వాళ్ళ యొక్క అప్రూవల్స్ ఉన్నాయి. ఒకవేళ ఫ్లైట్స్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఈ చేంజెస్ జరగవచ్చు. అదర్వైజ్ ఈ కార్యక్రమం మేము అనుకున్నట్టుగా ముందు కొనసాగుతుంది గ్లోబల్ వైజ్ గాని కోరుకుంటున్నాం. ఓకే, ధ్యానం గురించి ముఖ్యంగా చెప్పాలంటే స్పెషల్గా మీరు ఏం చెప్తారు మీ మహా పిరమిడ్ గురించి? ధ్యానం ఎంతోమంది గురువులు ఎంత చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఏ పరిస్థితిలో చెప్పినా చివరిగా చెప్పేది ఒకటే, శ్వాస మీద ధ్యాస పెట్టడమే చివరి మనసును నిర్విషయం చేయాలని చెప్తారు. అదే విషయాన్ని పత్రిజీ గారు మొట్టమొదటిగా చెప్తారు, శ్వాస మీద ధ్యాస అని. కాబట్టి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను, మన శరీరంలో ఉండే 2,72,000 నాడులు పర్ఫెక్ట్గా పనిచేయడం మొదలవుతాయి. ఎప్పుడైతే మన నాడీ మండలం పర్ఫెక్ట్గా ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందరము ఆరోగ్యంగా ఉంటే ఆనందదాయకమైన ప్రపంచాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఓకే, పత్రిజీ గారు మన మధ్య లేరు అని అనుకోవడం కంటే ఇక్కడే ఈ చేసే ఏర్పాట్లలో కానివ్వండి, వచ్చే ఈ జనాలతో కానివ్వండి ఉన్నారని అనుకోవచ్చా? ఏం చెప్తారు పత్రిజీ గారు? మీలో కూడా పత్రిజీ గారు ఉన్నారు. శ్వాస ఉన్న ప్రతి చోట పత్రిజీ గారు ఉన్నారు. ఎందుకంటే శ్వాసని గమనించడమే మన అందరినీ ఆనందంగా వచ్చింది. కాబట్టి శ్వాస మనం తీసుకుంటున్నాము, శ్వాస గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే శ్వాస యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియజేసింది పత్రిజీ గారు. కాబట్టి ఆ శ్వాస గురించి ఉన్నంత వరకు భూమి మీద పత్రిజీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓకే, అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే అవకాశం లేదంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం? గ్లోబల్ వైజ్గా ఇక్కడికి ఎంతో మంది మాస్టర్స్, అంటే మేము పిఎస్ఎస్ఎం మూమెంట్లో మాస్టర్స్ అని పిలుస్తాము, ధ్యానులందరినీ, టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారమ్మా. ఇది 11 నెలల పాటు మేము ప్రపంచవ్యాప్తంగా ఎవరి దగ్గర ఏ డబ్బు ఆశించకుండా నిశుల్కతో ధ్యానాన్ని నేర్పిస్తాము. ప్రతి చోట కూడా ఎన్నో స్కూల్స్లో, కాలేజెస్లో మేము ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తాము. అందరం కలిసి ఇక్కడ ఒక కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు చేస్తూనే ఉంటాము. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, అంటే ఈసారి లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు? ఈసారి ఇంకేమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? లాస్ట్ టైం మాకు అంటే ఒక 60,000 మెంబర్స్ పర్ డే ఇక్కడ ఉన్నారు. అది 11 days యావరేజ్గా కొనసాగింది. మేము ఈసారి 1,00,000 మంది ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉన్నా సరే ఈ ఏర్పాట్లు ఈ 11 రోజుల పాటు మేము ఇలాగే కొనసాగించాలి. వాళ్ళకి సదవకాశం లేని చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా మేము వాళ్ళ కోసం అకామిడేషన్స్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఇక్కడ తోపులాటలు అట్లాంటివి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ సిబ్బందికి కానీ అట్లా ఏమన్నా అలర్ట్ చేశారా మీరు? అద్భుతంగా పోలీస్ వారు చక్కటి సహకారం ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా వాళ్ళు మంచి బందోబస్తు మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో గైడ్ లైన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రతి చోట వాటర్ ఎలా తీసుకోవాలి, అకామిడేషన్స్ ఉన్న చోట వాళ్ళ యొక్క గైడెన్స్, అంటే వాళ్ళు వాలంటరీగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాలంటరీగా వచ్చి మాకు ఎంతో గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ ఫైర్ యొక్క వెహికల్స్, ఫైర్ ఇంజిన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఎక్స్ట్రా
వాటర్ ట్యాంకర్స్ ఏర్పాట్లు చేయడం, ప్రతి 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 అంటే ఒక వింగ్ దగ్గర ఒక వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ యొక్క, ఎందుకంటే మేము ధ్యానము జ్ఞానాన్ని అందించగలుగుతాం కాబట్టి గైడ్ లైన్స్ వాళ్ళ ద్వారానే వాళ్ళు వాలంటరీగా ఎంతో సర్వీస్ ఇచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్కి. ఈ సందర్భంగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మెడికల్ డిపార్ట్మెంట్ స్పెషల్గా వాళ్ళు కూడా వాలంటరీగా 11 రోజుల పాటు, ఇక డిఎంహెచ్ఓ అదేవిధంగా డిఎంహెచ్ఓ వాళ్ళు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. ఓకే, ఫైనల్ గా మహేశ్వరం మహాపిరమిడ్కి విచ్చేసే వారికి మీరు ఏం సజెషన్ చేస్తారు, ఏం చెప్తారు? అందరము ఈ మహేశ్వర మహాపిరమిడ్ మనందరిది, ధ్యానులైనా కాకపోయినా పత్రిజీ గారు అందరినీ వన్నెస్ కోసం పనిచేయమన్నారు. కులం లేదు, మతం లేదు అని అందరికీ ఆయన నేర్పించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా ఆయన ఆ రోజు ఇక్కడ పిరమిడ్ వచ్చేటప్పుడు 2006లో మేమందరం వ్యతిరేకించిన గురువుగారిని గుర్తించారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు నడయాడిన ప్రదేశం అని చెప్పి. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది శ్రీశైలం హైవేలో ఉండడము, ఇక్కడ మహేశ్వరుడు యొక్క మహాపిరమిడ్ రావడము, మనం ఈ లైన్ కనుక చూసుకుంటే అన్ని జ్యోతిర్లింగాలకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ పిరమిడ్ లైన్. కాబట్టి ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వారందరికీ ఇక్కడికి రావాలి. ఇక్కడ యొక్క ధ్యానము అనుభవం ద్వారా మాత్రం వస్తుంది. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే దాన్ని అనుభవంలోకి తీసుకోగలుగుతాం. నేను ఎంత చెప్పినా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ మహా పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు మాత్రమే అనుభూతి పొందుతారు. ఎందుకంటే మామూలుగా ధ్యానం చేస్తే మనం తీసుకునే శక్తి కంటే పిరమిడ్లో చేసే ధ్యానం 3 ఇంతల శక్తిదాయకం.